హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ తెలుగుకు సంబంధించిన కొన్ని బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, రేడియో ధార్మికత అనే పరిమాణములు ఏ భాగానికి సంబంధించినవి? రేడియో ధార్మికత అనే పరిమాణములు ఏ భాగానికి సంబంధించినవి? న్యూక్లియస్. రేడియో ధార్మికతను కనుగొన్నది ఎవరు? రేడియో ధార్మికతను కనుగొన్నది హెన్రీ బెకర్. హెన్రీ బెకర్. విచ్ బ్లెండ్ అనగానేమి? విచ్ బ్లెండ్ అనగానేమి? యురేనియం ఆక్సైడ్ని విచ్ బ్లెండ్ అంటారు. ఇంతవరకు కనుగొన్న రేడియో ధార్మికత మూలకాల సంఖ్య ఎంత? ఇంతవరకు కనుగొన్న రేడియో ధార్మికత మూలకాల సంఖ్య ఎంత? సుమారు 40. రేడియో ధార్మిక కిరణములలో ధనావేశం గలవి ఏవి? రేడియో ధార్మిక కిరణములలో ధనావేశం గలవి ఏవి? ఆల్ఫా కిరణాలు. రేడియో ధార్మిక కిరణములలో రుణావేశం గలవి ఏవి? రేడియో ధార్మిక కిరణములలో రుణావేశం గలవి ఏవి? బీటా కిరణాలు. రేడియో ధార్మిక కిరణములలో ఏ ఆవేశం లేనివి ఏవి? రేడియో ధార్మిక కిరణములలో ఏ ఆవేశం లేనివి ఏవి? గామా కిరణాలు. నెక్స్ట్, హీలియం న్యూక్లియన్లు గల కిరణములు. హీలియం న్యూక్లియన్లు గల కిరణములు ఆల్ఫా కిరణాలు. ఎలక్ట్రాన్ల సముదాయాల గల కిరణములు. ఎలక్ట్రాన్ల సముదాయం గల కిరణములు బీటా కిరణాలు. అత్యధిక ఐసోటోపులు కలిగిన మూలకం. అత్యధిక ఐసోటోపులు కలిగిన మూలకం యురేనియం. మ్యాజిక్ సంఖ్యలు ఏవి? మ్యాజిక్ సంఖ్యలు ఏవి? 2, 8, 20, 28, 50, 82, 126. ఇవి మ్యాజిక్ సంఖ్యలండి. రేడియం అర్ధాయి కాలం. రేడియం అర్ధాయి కాలం 1600 సంవత్సరాలు. కాథోడ్ కిరణాలలో ఉండే కణములు ఏవి? కాథోడ్ కిరణాలలో ఉండే కణములు ఎలక్ట్రాన్లు. నెక్స్ట్, బేకింగ్ సోడాలో ఏమేమి ఉంటాయి? బేకింగ్ సోడాలో ఏమేమి ఉంటాయి? సోడియం, హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ ఉంటాయి. కాపర్ జింక్ కాంపోజిషన్గా గల రసాయన నామం ఏది? కాపర్ జింక్ కాంపోజిషన్గా గల రసాయన నామం ఏది? బ్రాస్. మానవుని మెదడు బరువు ఎంత? మానవుని మెదడు బరువు ఎంత? సుమారు 1250 గ్రాములు. మానవునిలో ఫలదీకరణ ఎంజైమ్ ఏది? మానవునిలో ఫలదీకరణ ఎంజైమ్ హోల్రోనిడెమ్. బహురూపక ప్రోటోజోవాన్ ఏది? బహురూపక ప్రోటోజోవాన్ ఏది? ట్రిప్నోసోమా గాంబియన్ని. సిస్టోసోమా మాధ్యమిక అతిదేయి ఏది? సిస్టోసోమా మాధ్యమిక అతిదేయి ఏది? నత్త. డిప్నాయ్ చేపల పులుసులను ఏమంటారు? డిప్నాయ్ చేపల పులుసులను ఏమంటారు? సైక్లాయిడ్. ఎముకను ఎముకలో కలిపి ఉంచు సందాయకన జాలం ఏది? ఎముకను ఎముకలో కలిపి ఉంచు సందాయకన జాలం ఏది? లిగమెంట్. ఎంజైమ్ లోపించిన జీర్ణరసము ఏది? ఎంజైమ్ లోపించిన జీర్ణరసము ఏది? పైత్యరసము. ప్రోటీన్ల లోపం వలన కలుగు వ్యాధి ఏది? ప్రోటీన్ల లోపం వలన కలుగు వ్యాధి క్యూషీ ఆర్కర్. ఎముకలు కండరములను కలుపు కణజాలము ఏది? ఎముకలు కండరములను కలుపు కణజాలం టెండార్. నెక్స్ట్, ఇవండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్తో కలుద్దాం.